ఏఐసిసి ప్రధాన కార్యదర్శి గిడ్డి రుద్రరాజు గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది అనే నానుడి ప్రజల్లో ఉంది. అండ్ ఇంకొకటి ఏపీలో విషయానికి వస్తే ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సగం మంది వ్యతిరేకించారు, కొంతమంది స్వాగతించారు. ఎందుకు అలా జరిగిందంటారు? ఏదైనా ఉండొచ్చు కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ అందరూ కూడా కలిసి పనిచేయడానికి మేము ఒక కంట్లో అన్నం ఒక కంట్లో సున్నం పెట్టింది కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితులు ఏపీలో ఉన్నాయి అని మాట్లాడుతున్న బీజేపీ పార్టీ నేతలతో మీరేం చెప్తారు? మైనారిటీ వర్గాల్ని తమ నెత్తి మీద పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ కింద స్థాయికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీకి సరైన ట్రీట్మెంట్ ఈ రోజున భారతదేశంలో లభిస్తుందన్న మాటలను మీరు ఏమంటారు? మీ ఇంట్లో దేవుడు లేడా? మా ఇంట్లో దేవుడు లేడా? ఎస్, మీరు పూజిస్తారు, నేను పూజిస్తాను, వాళ్ళు దాన్ని బహిరంగ చేస్తారు. 6 గ్యారెంటీలు ఒకేసారి మీరేమి అమలు చేయలేదు కదా. ఉచిత బస్సు ఇచ్చాంగా, ఉచిత బస్సు ఒకటే మీరు రైతులకు ఇచ్చాం కదా. రైతులు మొత్తం ఇవ్వలేదని వాళ్ళే చెప్తున్నారు కదా. రైతులు ఇంతవరకు మొత్తానికి కంప్లీట్ కాదు కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు. 32,000 కోట్లు ఇచ్చారండి. 32,000 crores ఇచ్చారు ఆల్రెడీ.